అందరికీ నమస్కారం. ఈ రైతు చిలకడ దుంప పండించాడు. చూద్దాం రైతు మాటల్లో రైతు ఏం చెప్తాడు విందాం. యువ రైతు మనతో పాటు చంద్రశేఖర్ గారు ఉన్నారు, మాట్లాడతారు. నమస్కారం చంద్రశేఖర్ అన్న. నమస్కారం ఎన్ని రోజుల కింద నాటారు ఇది? ఇది గత నెలకు ముందు నాటినాము, ఒకటిన్నర నెల. దానికి ముందు ఎన్నిసార్లు దున్నుకున్నారు ఇది? వరి, దానికి ముందు అంతా వరి నాటింటిమి. ఇప్పుడు వరి వేసిన తర్వాత మనకు అన్నిటి ఖర్చు ఎక్కువ లేకుండా దిగుబడికి సరిపోయే మారి ఇది మనకి నష్టం లేకుండా సరిపోతుందని దీన్ని నాటుకున్నాము. ఇది ఎన్ని రోజులకు ముందు నాటారు ఇది? ఇది 45 రోజులు వస్తుంది ఇప్పుడు. దానికి ముందు ఎన్ని రోజులకు ముందు దున్నుకున్నారన్నా మీరు? ఒక 15 రోజులు 20 రోజులు గ్యాప్ వరికి దానికి 20 రోజులు గ్యాప్. మడికి ఎన్నిసార్లు దున్నుకున్నారన్నా? 20 సార్లు దున్నేసి తర్వాత మళ్ళీ గడ్డలు తోలుకొని నాటుకోవచ్చు. ఇది బాగా వచ్చింది పంట అయితే చంద్రశేఖర్ గారికి. ఇది సేంద్రీయ వ్యవసాయమనా కృత్రిమ వ్యవసాయమనా? ఇది అంతా కృత్రిమ. మంది అంతా ఎరువులు తోలుకొని మనవే, అంత ప్రైవేట్ ఏమీ లేదు. మంది ఎరువులు మామూలుగా ఆవు పేడతోనే చేస్తాను. ఆవు పేడ, రసాయనిక ఎరువులు కాకుండా ఆర్గానిక్. చాలా బాగుందినా. పైన కూడా బాగుంది, చూపిస్తాం. పైన కూడా క్లైమేట్ అయితే భలే బాగుంది ఈరోజు. వర్షం పడింది కదా, దానివల్ల. అవునా?